వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. జీఎస్టీ అంటే ఏకీకృత పన్నుల విధానం. పన్నుల మీద పన్నుపోటు ఉండదన్నది కేంద్రం చెబుతున్న మాట. ఇది నిజమే కావచ్చు, కానీ జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చాక ఈ పన్ను పరిధిలోకి కొత్తగా ఎంతమంది వస్తున్నారో తెలుసా? అసలు కోట్ల మంది నిత్యావసరమైన పెట్రోల్ను ఎందుకు జీఎస్టీలో చేర్చలేదో తెలుసా? అసలు జీఎస్టీతో మీ ఇంటి బడ్జెట్ ఎలా మారబోతోందో తెలుసా? వస్తు సేవల పన్ను వినడానికి కాస్తంత కొత్తగా ఉన్నా ఈ రోజు నుంచి జనాలకు మాత్రం వాయింపు తప్పదు. జీఎస్టీ అన్నది ప్రత్యక్ష పన్ను కాదు, పరోక్ష పన్ను. అంటే మన ఆదాయాన్ని బట్టి కేంద్రానికి చెల్లించేది ఆదాయపు పన్ను. ఇది ప్రత్యక్ష పన్ను. అదే మనం ఏదైనా వస్తువు కొంటే అందులో కొంత భాగం కేంద్రానికి పన్ను రూపంలో వెళుతుంది. ఏదైనా సేవలు వినియోగించుకున్నా దాని మీద కూడా సేవా పన్నులు చెల్లించాలి. ఇలా చెల్లించే పన్నులన్నీ పరోక్ష పన్నులే. కానీ ఇంతవరకు వ్యాపార రంగంలో చాలా మంది పూర్తి స్థాయిలో అన్ని సందర్భాల్లోనూ పన్నులు చెల్లించడం లేదు. దీనికి తోడు పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు, సేవల సంఖ్య కూడా తక్కువగానే ఉంటూ వచ్చింది. ఎక్కువ మందిని పన్నుల పరిధిలోకి తీసుకురావడం, ఎక్కువ వస్తువుల మీద పన్నులు వేయడం చేస్తే కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. ఈ సూత్రాన్ని అనుసరించి తీసుకున్న నిర్ణయమే జీఎస్టీ. ఈ జీఎస్టీ ఆలోచన ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఇది అమల్లో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మనం కూడా చేరిపోయాం. ఇలా దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం ఉంటే పరిశ్రమలు భారీగా తరలి వస్తాయన్నది కేంద్రం చెబుతున్న మాట. కానీ వాస్తవంగా చూస్తే దీని వెనుక మరో కోణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు కొన్ని వస్తువుల మీదే పన్నులు వేసేవి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చాలా తక్కువ వస్తువుల మీద పన్నులుండేవి. కొన్ని సేవల మీదే సర్వీస్ ట్యాక్సులు వసూలు చేసేవారు. బ్యాంకులు, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ సర్వీసులపై తొలినాళ్లలో పన్నులుండేవి కాదు. కానీ కాలం గడిచే కొద్దీ పన్నుల పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆపై సేవా పన్ను పరిధిలోకి వచ్చిన సర్వీసుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. గతంలో పన్ను ఉన్న వస్తువుల పేర్లు 10-20 ఉండేవి. కానీ ఇప్పుడు పన్ను లేని వస్తువుల జాబితా ఇలా ఉంది. అంటే దాదాపుగా అన్ని వస్తువుల మీద పన్నులేసేశారు. ఇప్పుడు ఆ వస్తువులన్నీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చేశారు. ఇప్పటి వరకు 6-7% పన్నులున్న వస్తువుల్ని ఇప్పుడు 12% స్లాబ్లో చేర్చారు. 10-15% పన్నులున్న వస్తువుల్ని 18-28% జీఎస్టీ స్లాబుల్లోకి చేర్చారు. ఆఖరికి ఒకే రకమైన వస్తువుల్లో కూడా 2-3 రకాల స్లాబులు తెచ్చారు. టీవీలు, ఫ్రిడ్జ్లు రెండూ ఎలక్ట్రానిక్ ఉపకరణాలే అయినా టీవీల్ని 18% జీఎస్టీలోకి, ఫ్రిడ్జ్లను 28% జీఎస్టీలోకి తెచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒకే రకమైన వస్తువుల మీద ధరను బట్టి స్లాబులు మార్చారు. అంటే 1000 రూపాయలలోపు బట్టలు కొంటే 5% జీఎస్టీ, అదే 1000 దాటితే 12% జీఎస్టీ కట్టాల్సిందే. అంటే ఒక షర్టు 990 రూపాయలకు కొంటే 49 రూపాయల జీఎస్టీ కట్టాలి. అదే షర్టు 1000 రూపాయలకు కొంటే 120 రూపాయల జీఎస్టీ కట్టాలి. 10 రూపాయల తేడాతోనే అదనంగా 71 రూపాయల భారం పడబోతోంది. ఇదే సూత్రం హోటళ్ల వంటి సేవా రంగాలకు అప్లై చేసేశారు. ఇంతవరకు ఎందుకు? వ్యవసాయాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్ర పాలకులు రైతులు వాడే ఫెర్టిలైజర్లపై 12% జీఎస్టీ వేశారు. ట్రాక్టర్ ముందు చక్రాలకు 18% జీఎస్టీ, అదే వెనుక చక్రాలు కొంటే 28% జీఎస్టీ కట్టాలని వింత వింత పరిధులు తీసుకొచ్చారు. కానీ తీవ్రమైన ఒత్తిడిలు, రాజకీయ పార్టీల అభ్యర్థన నేపథ్యంలో ఆ స్లాబ్లు తగ్గించారు. ఫెర్టిలైజర్లపై జీఎస్టీ 5%కి తగ్గించి ట్రాక్టర్ స్పేర్ పార్ట్లన్నీ 18% జీఎస్టీగా ఉంచారు. ఇలా జీఎస్టీ మొదలు పెట్టే వరకు దానికి సవరణలు చేస్తూనే ఉన్నారు. అంటే భవిష్యత్తులో కూడా దీనికి మరిన్ని సవరణలు చేసి మరిన్ని వస్తువుల్ని వాటి పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయన్నమాట. ఆరంభంలోనే ఇంత పెద్ద సినిమా చూపిస్తే ఇక ముందు ముందు జీఎస్టీ అమల్లో ఇంకెన్ని ఇబ్బందులుంటాయో అని జనం భయపడుతున్నారు. ఇప్పటి వరకు పన్ను పరిధిలో లేని వ్యాపారాల్ని, ఉత్పత్తుల్ని జీఎస్టీలో చేర్చి ప్రతిగా భారీగా కేంద్రానికి ఆదాయం పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని సముపార్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్రానికి ఇన్కమ్ ట్యాక్స్ వంటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, రెవెన్యూ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కన్నా జీఎస్టీ ద్వారా మరింత ఆదాయం పెరగనుంది. ప్రాథమికంగా మొదటి ఏడాదే కేంద్రానికి 8 నుంచి 10 లక్షల కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇంత భారీగా ఆదాయం పెరగడానికి కారణమేంటో తెలుసా? ఇప్పటి వరకు పన్ను పరిధిలో లేని చాలా వస్తువుల్ని ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో దాదాపుగా 2 కోట్ల మంది జీఎస్టీ పరిధిలోకి వస్తున్నారు. ఇప్పటికే 66 లక్షల మంది జీఎస్టీ కిందకు వచ్చేశారు. గడిచిన 4 రోజుల్లో 1.7 లక్షల కొత్త దరఖాస్తులు కూడా జీఎస్టీ నెట్వర్క్ కిందకు వచ్చారు. అంటే దాని అర్థం ఈ కొత్త రంగాలు కూడా జీఎస్టీలో చేరాయి. వీళ్లంతా ఇప్పటి వరకు వాట్, సర్వీస్ ట్యాక్స్ వంటివి కట్టని సంస్థలు, కంపెనీలు, ఉత్పత్తులే. అంటే వస్తు ఉత్పత్తి రంగంలో కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ ఇకపై కేంద్రానికి జీఎస్టీ కట్టాలి. అంటే ఆ మేరకు ఈ ఉత్పత్తుల రేట్లన్నీ పెరుగుతాయి. అంటే ఆ పెరిగిన రేటును అంతిమంగా భరించాల్సింది వినియోగదారుడే. నిజానికి జీఎస్టీ వల్ల ఉత్పత్తి రంగంలో ఎవరికైనా పన్ను తగ్గితే వాస్తవంగా ఆ పన్ను రాయితీని దాని ధర మీద తగ్గించి ఆ మేరకు 12 నుంచి 18% పెంచారు. అంతేకాదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న నిర్మాణాలు, ఫ్లాట్లు, ఇళ్లపై కూడా జీఎస్టీతో అదనపు భారం పెరుగుతుంది. అంతేకాదు ఇక మీద మీరు కొనబోయే ఇంటికి కట్టే ఈఎంఐ మీద సర్వీస్ ట్యాక్స్ పెరుగుతోంది. ఇప్పటి వరకు సేవా పన్ను 15% ఉన్న చాలా సేవలు ఇప్పుడు 18% జీఎస్టీ కిందకు వచ్చేశాయి. నిజానికి 2016 బడ్జెట్లోనే సర్వీస్ ట్యాక్స్ ను 12% నుంచి 15% పెంచారు. ఇప్పుడు జీఎస్టీ దెబ్బతో అది కాస్త 15 నుంచి 18% పెరగబోతోంది. ఈ 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చే సేవల్లో ఎక్కువ శాతం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉపయోగించేవి. అంటే సెల్ ఫోన్ సర్వీసులు, టెలికాం సేవలు, ఇంటర్నెట్ సేవలు, కరెంటు వినియోగ సేవలు, ఇలా అన్నిటి మీద జీఎస్టీ బాధుడు పెరుగుతుంది. అంతేకాదు ఇక మీద మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలన్నీ మరింత ప్రియం కానున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇలా మీరు ఏ ఇన్సూరెన్స్ కట్టినా జీఎస్టీ బాధుడు మాత్రం కామన్. ఇక డిమానిటైజేషన్ తర్వాత విధిగా నగదు వదిలి బ్యాంకింగ్ సేవల మీద ఆధారపడ్డ ప్రజలంతా ఆ సేవలకు కూడా 18% పన్నులు కట్టాల్సిందే. ఏటీఎం సేవలు, బ్యాంకింగ్ సేవలన్నిటికీ జీఎస్టీ కట్టాల్సిందే. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అదనంగా 8 నుంచి 10 లక్షల కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ రూపంలో పెంచుకోవాలని చూస్తోంది కేంద్రం. స్టోరీ బోర్డులో మరో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.